Hello everyone, this is Madhu from Trading Architect Insights. So today I'm coming in front of you guys with another video for Telugu language. So I'll be coming up with content for Hindi, English and Telugu. సో ఈరోజు వచ్చేసి మనం ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఎపిసోడ్ నెంబర్ 2 చూస్తున్నాం. Primarily focusing on fair value gaps, different types ఏంటి, uh, ఎలా ఐడెంటిఫై చేయాలి మార్కెట్లో అనేది మనం చూద్దాం. సో లాస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ ఎపిసోడ్లో మనం చూసింది ఏంటంటే ఫేర్ వాల్యూ గ్యాప్స్ అంటే ఏంటి, బేసిక్స్ నేర్చుకున్నాం. బేసిక్లీ అది ఎలా ఫామ్ అవుతుంది అండ్ దాన్ని మనం మార్కెట్లో ఎలా ఐడెంటిఫై చేయాలనేది బేసిక్స్ మనం ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఎపిసోడ్ నెంబర్ 2లో చూడడం జరిగింది. సో ఈరోజు వచ్చేసి మనం ఫేర్ వాల్యూ గ్యాప్స్ టైప్స్ ఏంటి, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అండ్ ఇది చూసిన తర్వాత మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, బ్యాక్ టెస్టింగ్ చేయండి. వేరియస్ స్టాక్స్ మీద బ్యాక్ టెస్టింగ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీలో చేయండి, నిఫ్టీ 50లో చేయండి. అసలు ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఏ టైప్ ఆఫ్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఫామ్ అవుతున్నాయి మార్కెట్లో, రైట్, అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మీరు బ్యాక్ టెస్టింగ్ తప్పకుండా చేయాలి. ఏదో వీడియో చూసేసి వెంటనే వెళ్ళిపోయి మనీ ఇన్వెస్ట్ చేయకుండా దయచేసి బ్యాక్ టెస్టింగ్ చేయండి. బ్యాక్ టెస్టింగ్ విల్ హెల్ప్ అలాట్. మనం బ్యాక్ టెస్టింగ్ సరిగా చేయకపోతే కనుక, సరిగా డేటా ఉండాలి మన దగ్గర, రైట్, టు ప్రూవ్ దాట్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఫామ్ అవుతుంది. ప్లస్ ఏ టైప్ ఆఫ్ ఫేర్ వాల్యూ గ్యాప్ మనకి పాజిటివ్గా వర్కౌట్ ఉంది, మార్కెట్లో ప్రాఫిట్ అవుతుంది, అండ్ ఏ టైప్ మనకి వర్కౌట్ అవ్వదు అనేది మనం బ్యాక్ టెస్టింగ్ చేసి డేటా రెడీ చేసుకోవాలి. దాని ద్వారా మనకి ఏంటంటే సక్సెస్ రేట్ కూడా తెలుస్తుంది. ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది అనేది. సో ఇప్పుడు నేనైతే కాన్సెప్ట్ చెప్తున్నాను, బట్ అది బ్యాక్ టెస్టింగ్ చేయాల్సిన బాధ్యత అనేది మీ మీద ఉంటుంది. నేను కూడా ఇనీషియల్ డేస్లో స్టార్ట్ చేసినప్పుడు కూడా బ్యాక్ టెస్టింగ్, ఈవెన్ టుడే ఈ రోజుకి కూడా నేను బ్యాక్ టెస్టింగ్ మీద చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను, రైట్. వేరే స్క్రిప్ట్స్ మీద నా అనాలిసిస్ని ఇంప్లిమెంట్ చేసి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది బ్యాక్ టెస్ట్ చేసుకొని నోట్స్ అనేది మెయింటైన్ చేస్తాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయినా చాలామంది ఏంటంటే జర్నల్ని మెయింటైన్ చేయరు, నోట్స్ మెయింటైన్ చేయరు, డబ్బు తీసుకొచ్చేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, ఓవర్ ట్రేడ్ చేస్తారు, లక్షలు కోల్పోతూ ఉంటారు. సో దయచేసి మీరు ఆ తప్పు చేయొద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది ఫేర్ వాల్యూ గ్యాప్స్. 3 టైప్స్ ఆఫ్ ఫేర్ వాల్యూ గ్యాప్స్, రైట్. సో మార్కెట్లో వచ్చేసి మనకి 3 టైప్స్ ఆఫ్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ అనేది ఫామ్ అవటం జరుగుతుంది. ద ఫస్ట్ వన్ ఈస్, ఐ విల్ సే, ఫస్ట్ వన్ వచ్చేసి మనం చూస్తే స్ట్రాంగ్ బుల్లిష్ స్ట్రెంగ్త్తో ఉన్నటువంటి ఫేర్ వాల్యూ గ్యాప్. సెకండ్ వచ్చేసి మీడియం బుల్లిష్. మనం ఈ పిక్చర్ వచ్చేసి రైట్ నా నేను మీకు చూపిస్తున్నది ఏంటంటే బుల్లిష్ ట్రెండ్లో ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఫామ్ అవుతుంటే ఎలా రిప్రజెంటేషన్ అనేది మీకు ఈ 3 టైప్ అనేది చూపిస్తున్నాను. బట్ దీన్నే మీరు రివర్స్గా చూసుకుంటే కనుక ఫర్ ద డౌన్ ట్రెండ్ అవుతుంది అనమాట. సో ఏదైతే కాన్సెప్ట్ నేను చెప్తానో, బుల్లిష్కి ఒక పిక్చర్ అండ్ బేరిష్కి ఒక పిక్చర్ చేయకుండా కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ రివర్స్ చేసుకోవాలి. సో దట్ విల్ బీ ఫర్ ది బేరిష్. సో దిస్ వన్ ఈజ్, ఇది నేను క్రియేట్ చేసింది వచ్చేసి బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ అనేది ఫామ్ అవుతుంది. 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో స్ట్రాంగ్ బుల్లిష్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఫేర్ వాల్యూ గ్యాప్ ఒకటి, మీడియం బుల్లిష్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఫేర్ వాల్యూ గ్యాప్ ఒకటి, అండ్ లో బుల్లిష్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఫేర్ వాల్యూ గ్యాప్ ఒకటి. సో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రివర్స్లో వద్దాం, ఆర్ మేబీ విల్ స్టార్ట్ విత్ ద లో బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది, లో బుల్లిష్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఫేర్ వాల్యూ గ్యాప్. సో మనం చూసింది లాస్ట్ కాన్సెప్ట్లో చూసినప్పుడు ఫేర్ వాల్యూ గ్యాప్స్ అనేది ఫామ్ అవుతున్నాయి, రైట్, మార్కెట్లో. ఆ ఫేర్ వాల్యూ గ్యాప్స్ మార్కెట్లో ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే, అది ఎంతవరకు మనకి స్ట్రెంగ్త్తో కూడుకున్నది. అంటే ఈజ్ దట్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఈజ్ స్ట్రాంగ్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఆర్ వీక్ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ ద ఫేర్ వాల్యూ గ్యాప్. సెకండ్ స్టెప్ ఈజ్ ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ ఏదైతే ఫామ్ అయిందో మార్కెట్లో చార్ట్ పైన, అది శక్తివంతమైనటువంటి ఫేర్ వాల్యూ గ్యాప్ లేదంటే కనుక
వీక్నెస్తో కూడుకున్నటువంటి ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఇందులో చూస్తే కనుక మనకి ఈ థర్డ్ టైప్ ఏదైతే ఉందో లో బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, అంటే మనం బుల్లిష్ ట్రెండ్లో ఉన్నాం అండ్ మనకి ఈ టైప్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ వేర్ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి చిన్నగా ఉంది, సెకండ్ క్యాండిల్ ఎక్స్పాండెడ్ క్యాండిల్గా ఉంది, థర్డ్ క్యాండిల్ మీరు ఇది రెడ్లో ఉన్నా గ్రీన్లో ఉన్నా పర్వాలేదు, కానీ మనకి ఫస్ట్ క్యాండిల్ హైకి లాస్ట్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ లోకి మధ్య గ్యాప్ తక్కువగా ఉంటే, రైట్? సో ఫస్ట్ క్యాండిల్ హైకిను థర్డ్ క్యాండిల్ లోకి మధ్య గ్యాప్ తక్కువగా ఉంటే అది రిజెక్టెడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఆర్ మీరేమనుకోవచ్చు అంటే పైనుంచి మనకి సెల్లర్స్ ఎక్కువగా ఉండి కిందికి మార్కెట్ని పుష్ చేస్తున్నారు కాబట్టి తక్కువ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో మనకి ఫామ్ అయిందన్నమాట. సో ఈ ఈ సిగ్నల్ ఏంటి అని అంటే వీక్నెస్ స్టార్ట్ అయింది బుల్లిష్ ట్రెండ్లో అండ్ సెల్లర్స్ పైనుంచి పుష్ చేస్తున్నారు, దానివల్ల మనకి గ్యాప్ అనేది ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది చాలా తక్కువగా ఏర్పడింది ఈ సిచ్యువేషన్లో. సో ఇది వచ్చేసి మనకి లో బుల్లిష్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం వెంటనే ట్రేడ్ చేయకూడదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే మనం ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. జనరల్లీ ఏంటంటే మార్కెట్లో ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడ్డప్పుడు ఓకే ఇది కూడా ఒక ఫెయిర్ వాల్యూ గ్యాపే కదా అని చెప్పేసి అని వెంటనే పెట్టేద్దండి దయచేసి ప్లీజ్. ప్రతి ఒక్క ఫెయిర్ వాల్యూ గ్యాప్ మనకి ఆపర్చునిటీ క్రియేట్ చేయదు టు గో హెడ్ అండ్ టేక్ ఎ ట్రేడ్. ప్రతి ఒక్క ఫెయిర్ వాల్యూ గ్యాప్ని మనం ఐడెంటిఫై చేయగానే ఓకే ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అయిపోయింది జస్ట్ గో హెడ్ అండ్ ఇన్వెస్ట్ అని చేయకూడదు, ఐ మీన్ ట్రేడింగ్ చేయకూడదు దయచేసి. మనం ఫర్దర్ కన్ఫర్మేషన్ నేను మొదటి వీడియోలో కూడా చెప్తున్నాను, ఏ ట్రేడ్ ఎంట్రీ అయినా కానీ ఒక సింగిల్ ఐటమ్ మీద ఒక సింగిల్ కాన్ఫిడెన్స్ మీద లేదంటే ఒక సింగిల్ ఇండికేషన్ మీద మీరు తీసుకోకూడదు. ప్రతి ఒక్క ట్రేడ్ని మల్టిపుల్ ఇండికేషన్ ద్వారా కంబైన్ చేసుకొని మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ చూస్తున్న సందర్భంలో ఒకటి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏర్పడింది కదా అని చెప్పేసి అని ఈ సందర్భంలో ట్రేడ్ తీసుకోకూడదు. ఇది ఏంటంటే వీక్నెస్తో కూడుకున్నటువంటి బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏంటి అంటే ఫర్దర్గా మనం మానిటర్ చేయాలన్నమాట. అది ఇంకా కిందకి కంటిన్యూ అవుతుందా, కిందకి కంటిన్యూ అవుతే కనుక ఈ పర్టికులర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది మనకి వర్కౌట్ అవ్వదు. కిందికి అవుతుందంటే అర్థం ఏంటి, బుల్లిష్ ట్రెండ్ నుంచి బ్యారిష్ అవుతుంది. సో బ్యారిష్ అవుతుంది అన్నప్పుడు ఈ పర్టికులర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని మార్కెట్ అప్హోల్డ్ చేయదు, అంటే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని మార్కెట్ యాక్సెప్ట్ చేయట్లేదు, రిజెక్ట్ చేస్తుంది. పైనుంచి రిజెక్ట్ చేస్తుంది కాబట్టి మనకి మార్కెట్ అనేది కిందికి ట్రెండ్ అవటం స్టార్ట్ అయింది అనమాట. సో అందుకని ఏంటంటే ఇలా వీక్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కనిపించగానే ఓకే ఇది కూడా ఒక ఫెయిర్ వాల్యూ గ్యాపే కదా అని చెప్పేసి వెంటనే మీరు వెళ్ళేసి ట్రేడ్ చేయొద్దు దయచేసి, వెయిట్ చేయండి ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసం. సో దిస్ ఈజ్ ఆన్ ది లో బుల్లిష్ స్ట్రెంగ్త్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. నెక్స్ట్ స్టెప్ ఈ తర్వాత వచ్చేసి దీన్ని పక్కన పెడదాం కొద్దిసేపటికి. ఓకే మీడియం బుల్లిష్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఫెయిర్ వాల్యూ గ్యాప్ని మళ్ళీ వద్దాం. సో స్ట్రాంగ్ బుల్లిష్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ సెకండ్ క్యాండిల్ ఎక్స్పాండెడ్గా ఉంది అండ్ థర్డ్ క్యాండిల్ కూడా ఎక్స్పాండెడ్గా ఉన్నది అండ్ గ్యాప్ కూడా ఫస్ట్ క్యాండిల్ హైకిను అండ్ థర్డ్ క్యాండిల్ లోకి మధ్య చాలా గ్యాప్ ఉన్నది. సో ఇదేంటి అని అంటే మనకి ఇండికేషన్ ఏమిస్తుందనంటే ఇంకా కంటిన్యూషన్లో ఉన్నది, అంటే మనకి ఫోర్త్ క్యాండిల్ వచ్చేసి ఇంకా పైకి వెళ్తూ అలా వెళ్ళిపోతూనే ఉంటుంది మార్కెట్ అనేది మనకి. సో మనకి ఇక్కడ మళ్ళీ కిందికి వచ్చి పైకి రావటం అనేది జరగదన్నమాట. సో అలా పైకి వెళ్ళిపోతుంది. రీజన్ ఏంటి అని అంటే ఇలా పైకి వెళ్ళడానికి కారణం ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఎక్స్పాండెడ్ క్యాండిల్గా ఉంది. థర్డ్ క్యాండిల్ ఎక్స్పాండెడ్గా ఉండి చాలా స్ట్రెంగ్త్తో కూడుకున్నటువంటి క్యాండిల్ ఇది, రైట్? ఇట్స్ అ పవర్ఫుల్ క్యాండిల్, వెరీ లాంగ్ బాడీ అండ్ లైక్ సేమ్ యాజ్ అ సెకండ్ బాడీ, రైట్? సెకండ్ క్యాండిల్ బాడీ
సో అలాగే మధ్యలో ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది కాబట్టి మనకేంటంటే మార్కెట్ ఇంకా కంటిన్యూ ఫర్దర్గా పైకి వెళ్తుంది. దట్ ఈస్ ది ఇండికేషన్. మనకేంటంటే ఇది ఒక ఇండికేషన్ అనమాట. మనకి థర్డ్ క్యాండిల్ కూడా ఎక్స్పాండెడ్గా ఉంది. ఫస్ట్ క్యాండిల్కి థర్డ్ క్యాండిల్కి మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటే అది వచ్చేసి బుల్లిష్ కంటిన్యూషన్ అనమాట. అంటే మనకి మార్కెట్ అనేది ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇదే రివర్స్లో చూసుకుంటే ఫస్ట్ క్యాండిల్ లో అండ్ థర్డ్ క్యాండిల్ హై, రైట్, ఫర్ ద బేరిష్. అప్పుడు మనకేంటి, థర్డ్ క్యాండిల్ కూడా ఎక్స్పాండెడ్ క్యాండిల్ టువర్డ్స్ ది డౌన్ సైడ్ ఉంటే కనుక అప్పుడు మనకి అది బేరిష్ కంటిన్యూషన్ ట్రెండ్ అనమాట. సో ఇక్కడ బుల్లిష్ కంటిన్యూషన్ ట్రెండ్ ఎలా అయితే ఉందో, సెకండ్ క్యాండిల్ పెద్దగా ఎక్స్పాండెడ్గా ఉంది, థర్డ్ క్యాండిల్ కూడా ఎక్స్పాండెడ్గా ఉండి మనకి ఫస్ట్ క్యాండిల్కి థర్డ్ క్యాండిల్కి మధ్య గ్యాప్ ఎక్కువగా ఏర్పడితే అది తప్పకుండా మార్కెట్ ట్రెండ్ కంటిన్యూషన్. అది అప్ ట్రెండ్లో ఉంటే కనుక అప్ ట్రెండ్ కంటిన్యూషన్ ఉంటుంది, డౌన్ ట్రెండ్లో ఉంటే కనుక డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో దిస్ ఈజ్ ది స్ట్రాంగ్ బుల్లిష్ స్ట్రెంగ్త్తో కూడుకున్నటువంటి ఫేర్ వాల్యూ గ్యాప్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ వన్. ఐ రియలీ లైక్ దిస్. నాకు ఇది చాలా చాలా ఇష్టమైనటువంటి ఫేర్ వాల్యూ గ్యాప్ సెటప్. ఓకే, సో మనకున్న 3 టైప్స్లో మీడియం బుల్లిష్ స్ట్రెంగ్త్తో కూడుకున్నటువంటి ఫేర్ వాల్యూ గ్యాప్. ఇంకొక వర్డ్ కూడా ఉంటుంది ఏంటంటే కన్సాలిడేషన్తో కూడుకున్నటువంటి ఫేర్ వాల్యూ గ్యాప్. సో కన్సాలిడేషన్ ఎక్కడ జరుగుతుంది? థర్డ్ క్యాండిల్ నుంచి కన్సాలిడేషన్ జరుగుతుంది. బికాస్ మనకి ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఎప్పుడైనా కానీ మనం చూస్తే ఏం చూస్తామో, మనం చూసేదల్లా కూడా థర్డ్ క్యాండిల్ వెరీ ఇంపార్టెంట్. మనకు వచ్చేసి ఉన్నటువంటి ఫస్ట్ 2 క్యాండిల్స్ కంటే థర్డ్ క్యాండిల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆఫ్ కోర్స్ సెకండ్ క్యాండిల్ కూడా ఇంపార్టెంట్, బట్ థర్డ్ క్యాండిల్ ఈజ్ అ డిసిషన్ మేకర్. సో ఇక్కడ ఈ మీడియం బుల్లిష్ స్ట్రెంగ్త్తో కూడుకున్నటువంటి ఫేర్ వాల్యూ గ్యాప్ ఏదైతే ఉందో మనం దీన్ని కన్సాలిడేషన్ ఫేర్ వాల్యూ గ్యాప్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే థర్డ్ క్యాండిల్ దగ్గర మనకి మార్కెట్ అనేది కన్సాలిడేట్ చేస్తుంది. సో మీరు ఇది ఏ టైం ఫ్రేమ్లో చూసుకున్నా కానీ, అది 5 మినిట్స్ టైం ఫ్రేమా, 15 మినిట్సా, లేదా 1 అవర్, 4 అవర్స్, డైలీ క్యాండిల్ చూసినా కానీ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఐడెంటిఫై చేస్తున్న సందర్భంలో మనకి ఈ కైండ్ ఆఫ్ సెటప్ ఎక్కడైతే చూస్తామో, థర్డ్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ హై అండ్ థర్డ్ క్యాండిల్ లోకి మధ్యలో మంచి గ్యాప్ ఏర్పడి థర్డ్ క్యాండిల్ దగ్గర కన్సాలిడేషన్ కనుక జరిగితే మార్కెట్ బీ రెడీ టు టేక్ అన్ ఎంట్రీ టువర్డ్స్ ది ట్రెండ్. అది మార్కెట్లో అప్ ట్రెండ్లో జరుగుతూ ఉంటే కనుక థర్డ్ క్యాండిల్ దగ్గర కన్సాలిడేషన్ జరిగితే మీరు అప్ ట్రెండ్కి ట్రేడ్ తీసుకోవడానికి రెడీ అవ్వచ్చు. ఎప్పుడు తీసుకోవాలి ట్రేడ్ అనేది, మనం ఎప్పుడైనా ఫేర్ వాల్యూ గ్యాప్ ఐడెంటిఫై చేసినప్పుడు కన్సాలిడేషన్ జరిగి మార్కెట్ అనేది ఈ గ్యాప్ ఏదైతే ఏర్పడిందో ఆ గ్యాప్ దగ్గరకు వచ్చి టచ్ చేసి మార్కెట్ పైకి వెళ్తుంది అన్నమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫేర్ వాల్యూ గ్యాప్ ఏర్పడిన తర్వాత ఒకవేళ మనం కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంటే థర్డ్ క్యాండిల్ దగ్గర ఆ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అనేది జరిగినప్పుడు అత్యద్భుతమైనటువంటి ట్రేడ్ ఆపర్చునిటీ అనేది మనకు దొరుకుతుంది మార్కెట్లో. సో దిస్ ఈస్ ది బెస్ట్, ఐ విల్ సే దిస్ ఈస్ ది బెస్ట్ ఫేర్ వాల్యూ గ్యాప్ సెటప్. ఇది కన్సాలిడేషన్ ఫ్రమ్ ది థర్డ్ క్యాండిల్. ఫేర్ వాల్యూ గ్యాప్ ఏర్పడి థర్డ్ క్యాండిల్ దగ్గర కొంచెం కన్సాలిడేషన్ జరిగితే కనుక అది బెస్ట్ సెటప్, రెడీ to take up a trade once that consolidation is broken. ఆ కన్సాలిడేషన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మీరు రెడీగా ఉండండి ట్రేడ్ తీసుకోవడానికి. అది సూపర్గా మీకు ప్రాఫిట్ని ఇస్తుంది. 1 to 2 or 1 to 4 జనాలు చూస్తూ ఉంటారు. మినిమం అయితే 1 to 2 to 1 to 3 అనేది ఈజీగా దొరుకుతుంది, రైట్, రిస్క్ రివార్డ్ రేషియో. సో దిస్ ఈస్ ది థర్డ్ టైప్ ఆఫ్ ఫేర్ వాల్యూ గ్యాప్. నేను ఎందుకు ఇది లాస్ట్లో పెట్టానంటే, మనం మూవీ ఆడియో రిలీజ్, ట్రైలర్ రిలీజ్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనం చూస్తాం కదా, హీరో అనేవాడు లాస్ట్లో మాట్లాడతాడు. సో ఐ వాంట్ టు షేర్ ది బెస్ట్ ఫేర్ వాల్యూ గ్యాప్ సెటప్ ఎట్ ది ఎండ్. అందుకని చెప్పేసి ఈ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నటువంటి ఫేర్ వాల్యూ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నౌ let's go back to the chart and see.
ఒకసారి మనం చార్ట్‌లో చూద్దాం. రైట్? మనకి ఎక్కడైనా కన్సాలిడేషన్ జరిగిందా? అండ్ ఎక్కడ జరిగితే గనక మనకి మార్కెట్ అనేది మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది మనం ఐడెంటిఫై చేసాము. సో అది వచ్చేలోపు ఒకసారి మనం ఇక్కడ కూడా చూడొచ్చు మనకి బిట్ కాయిన్, రైట్? ఐ జనరలీ డూ అనాలిసిస్ ఆన్ ఎవ్రీథింగ్. బిట్ కాయిన్లో చేస్తాను అండ్ నార్మల్గా అన్నిట్లో కూడా చేస్తూ ఉంటాను అనమాట. Alright, these are all like trend setups. మీకు వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. కన్సాలిడేషన్ జరిగి ట్రెండ్ అవుతున్నటువంటి ట్రేడ్ ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి. Right? First candle high, third candle low, and the market did some consolidation ఇక్కడ జరిగింది కొద్దిసేపు. ఇది వచ్చేసి నేను 4 hourly time frame లో ఉన్నాను గైస్. సో లుక్ ఎట్ ది టైమ్ ఫ్రేమ్ ఆల్సో, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అత్యద్భుతమైన సెటప్, ది బెస్ట్ ఫేర్ వాల్యూ గ్యాప్ సెటప్, విచ్ ఇస్ ది థర్డ్ క్యాండిల్ కన్సాలిడేషన్ అంటారు. థర్డ్ క్యాండిల్ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నటువంటి ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది అద్భుతం. సో ఇక్కడ థర్డ్ క్యాండిల్ నుంచి మనకి దాదాపు ఒక 3 to 4 క్యాండిల్స్ కన్సాలిడేషన్ జరిగింది. ఆ తర్వాత మార్కెట్ అనేది మూవ్ అయింది, ఈ కన్సాలిడేషన్ బ్రేక్ చేసి మూవ్ అయింది. రైట్? మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ ఇక్కడ వరకు పెట్టినా కానీ ఈజీగా మనకి ఇక్కడ వరకు ప్రాఫిట్ అనేది వస్తుంది. సారీ, రైట్? ఇక్కడ కనుక ట్రేడ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరే చూడండి ఎంత అద్భుతమైనటువంటి ట్రేడ్. రైట్? ఓకే, ఎక్కడ పెట్టాలి స్టాప్ లాస్ అనేది? అయితే మీరు ఈ ఫస్ట్ క్యాండిల్ హై దగ్గర పెట్టుకున్నా కానీ, లేదంటే కనుక లాస్ట్ స్వింగ్లో పెట్టుకున్నా కానీ పర్లేదు. అండ్ చూడండి, రిస్క్ టు రివార్డ్ ఎంత వచ్చింది మనకి? 1 to 1.9, 1 to 1.39 అని వచ్చింది. అదేంటంటే మీరు అగైన్ ఎప్పుడైనా ట్రేడ్ తీసుకున్నప్పుడు అలా పెట్టేసి వదిలేయకూడదు. మార్కెట్ మూమెంట్ని బట్టి మన స్టాప్ లాస్ అనేది మారుస్తూ ఉండాలి. అప్పుడు ఏంటంటే మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది కూడా పెరుగుతుంది. ఇందాక మనకి 1.39 ఉందా, ఇప్పుడు వచ్చేసి 2.5 అయింది. సో ఇది 4 hourly టైం ఫ్రేమ్లో చూస్తే. సో అట్లాగే మన ఇండియన్ మార్కెట్లో చూసినా కానీ మనకి లెట్స్ లుక్ ఎట్ ద బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూసేసి వీల్ ర్యాప్ ఇట్ అప్ గైస్. నేను ఇది చెప్పిన తర్వాత మీరు దయచేసి ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ గైస్ టు డూ ది బ్యాక్ టెస్టింగ్. ఓకే, సో ఇప్పుడు ఇందాక వచ్చేసి మనం కన్సాలిడేషన్ ఫేర్ వాల్యూ గ్యాప్ చూసాం కదా. సో లెట్స్ ట్రై అండ్ సీ ఇదిగోండి బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ 4 hourly టైం ఫ్రేమ్లో. ఇప్పుడు September 30th చూడండి, ఫేర్ వాల్యూ గ్యాప్ 4 hours అయిందా మనకి టచ్ అయింది. మన బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఏరియాలో టచ్ అయింది. మార్కెట్ అనేది సూపర్గా కిందకి పెట్టింది. అద్భుతం, రైట్? సో ఇలాంటి చాలా ఉన్నాయి, ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్. ఓకే, దిస్ ఆల్సో వన్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ విత్ ఆసమ్ కన్సాలిడేషన్, సూపర్, రైట్? సో ఇట్లాగా మార్కెట్లో అనేది ఫేర్ వాల్యూ గ్యాప్స్ సూపర్గా పనిచేస్తుంది. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి ఫేర్ వాల్యూ గ్యాప్. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూ గైస్ ఆర్ ఏబుల్ టు సీ దిస్, బట్ నా చూడండి సార్. ఓకే, మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది అండ్ మళ్ళీ కొంచెం వచ్చి మార్కెట్ అనేది ఫేర్ వాల్యూ గ్యాప్ని రీటెస్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ మన ఫేర్ వాల్యూ గ్యాప్ని రీటెస్ట్ చేసి పైకి వెళ్తుందో, బీ రెడీ టు టేక్ అన్ ఎంట్రీ అట్ అ ప్రాపర్ బ్రేక్అవుట్. ఇక్కడ చూడండి ఎంత సూపర్ ట్రేడ్ ఆపర్చునిటీ. ఇక్కడ కనుక మీరు తీసుకుని ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్, ఈ బ్రేక్అవుట్ దగ్గర తీసుకుంటే మీరు చూడండి, రైట్? ఈ క్యాండిల్ లోలో పెట్టాము,
పోనీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చినా కానీ 2.5, రైట్? ఇంకా కొంచెం పేషెన్స్తో డీల్ చేస్తూ కంటిన్యూ అవుతే కనుక 3, 1:3 గైస్, 1:3.5. అండ్ తర్వాత ఏంటి, పైకి వెళ్తున్నప్పుడు ఏంటి, మనం ఖాళీ కూర్చోకూడదు కదా. వీ నీడ్ టు చేంజ్ అవర్ దిస్ థింగ్, ఏంటిది, మన స్టాప్ లాస్ అనేది మారుస్తూ ఉండాలి, సో దట్ వీ విల్ నాట్ బి అట్ ది లూజింగ్ ఎండ్. సో చూసారు కదా, సూపర్ సెటప్. సో ఐ రిక్వెస్ట్ యూ గైస్ టు డూ ది బ్యాక్ టెస్టింగ్. ఎనీ స్క్రిప్ట్ తీసుకోండి, ఐ మీన్ నిఫ్టీ 50 తీసుకోండి, లేదంటే కనుక మామూలుగా ఎనీ స్టాక్స్ అయినా తీసుకొని చూడండి, బ్యాంక్ నిఫ్టీలో చూడండి. బట్ టైం అనేది స్పెండ్ చేయండి దయచేసి. 3 టైప్స్, రైట్, మనం చూసింది ఇందాక. ఆ 3 ఫేర్ వాల్యూ గ్యాప్స్ టైప్స్లో మనకి ఏది మార్కెట్లో మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, ఏది మనకి బెస్ట్గా వర్కౌట్ అవుతుంది అనేది దయచేసి కంటిన్యూ చేస్తే కనుక అనాలిసిస్ అనేది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఈ కాంటెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ తొందరలోనే ఇంకా కొంచెం క్విక్గా వీడియోస్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ follow the proper stop loss, and don't take any trades without any strategy, logic, and a stop loss. Safeguard your capital. And we are not a SEBI registered channel. We are just sharing our knowledge, so that నేను లేదంటే కనుక వేరే వాళ్ళు చేసిన మిస్టేక్స్ అనేది మీరు చేయకూడదన్న ఉద్దేశంతో నేను నా నాలెడ్జ్ అండ్ నా లర్నింగ్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ వెరీ గుడ్ డే ఎవ్రీబడి. థ్యాంక్ యూ. బాయ్.